నమస్తే తేజ గారు. నమస్తే అండి. తేజ గారు, చాలామంది 2 వేరియేషన్స్ చూస్తారు. హ్మ్. కొంత అమౌంట్ ఉంది. దాన్ని రియల్ ఎస్టేట్‌కి పెట్టాలా? లేదంటే స్టాక్స్ కొనాలా? అనేది ఒక కన్‌ఫ్యూజన్. హ్మ్. లాంగ్ టర్మ్‌కి అంటే హ్మ్. షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్‌లో రియల్ ఎస్టేట్ పెడతాం మంచిదా? లేదంటే ఏదైనా స్టాక్స్ మీద పెడతాం మంచిదంటారా? నైస్ ఏది అండి ఇది. ఎక్కువ లాభాలొస్తాయి ఫస్టు? ఓకే. థింగ్ ఏందంటే మీరు చెప్పిన 2 ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా 15%, 20% కన్నా మంచి రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్‌మెంట్సే అనమాట. హ్మ్. మీరు రియల్ ఎస్టేట్ చూసుకున్నా అదొక సెంటిమెంట్ బేసిక్‌గా. అవును. ఇండియన్ వాళ్ళకి హౌస్ అయినా, ప్లాట్ అయినా, గోల్డ్ అయినా ఇది సెంటిమెంట్ అనమాట. హ్మ్. ఇది కొంటే మనం బేసిక్‌గా అమ్మం. హ్మ్. ఒకటి అంతే కదా! బేసిక్‌గా కొంటే అమ్మం. ఆల్రెడీ ఉన్న ల్యాండ్స్ అమ్మాలన్నా కూడా కష్టం అనమాట. కష్టం. సరే, మనం ఇన్వెస్ట్మెంట్ ఆలోచన మాట్లాడుకుందాం. తర్వాత ఎమోషనల్ యాంగిల్ మాట్లాడదాం. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్కి వస్తే రియల్ ఎస్టేట్లో ఏరియా సెలెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకి చాలామంది ఆల్రెడీ ప్లాట్లు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. వాళ్ళ డీటెయిల్స్ పెడుతూ ఉంటారు. నేను చెక్ చేసేటప్పుడు కొన్ని 8% వస్తాయి, కొన్ని 12% వస్తాయి, కొన్ని 20% కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు 20% సిఏజీ ఇచ్చింది అటు ఆబ్వియస్గా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. బట్ 8%, 9% ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినవి కంపారిటివ్గా స్టాక్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ వచ్చినట్లు అనమాట. మీరు పెట్టేటప్పుడు ఆ ఏరియా యొక్క స్కోప్ ఎంత ఉంది, ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే స్కోప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ఎంత పెరిగే స్కోప్ ఉంది అని చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ 5 years 10 yearsకు అట్లీస్ట్ 10%, 12%, 13% పెరుగుతుంది అంటే ఓకే, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోయి ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది అనుకోండి ఏరియా, పోయి కొనడమే తప్పితే పెరిగేది ఉండదు అనమాట నెక్స్ట్ 5 years. ఓకే. ఇప్పుడు మేము ఒక 20+ కమర్షియల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేద్దామని ఎంక్వైరీ చేసామండి. తిరిగామన్నమాట. తిరిగితే వాళ్ళు ఒక రేట్ చెప్తారు కదా, ఆ రేట్ చెప్పిన దానికి వాళ్ళకి వచ్చే రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అవి రెండు కంబైన్ చేసినా మాకు 9-10% వర్కౌట్ అవుతున్నాయి అనమాట. ఓకే. అంటే చాలామందికి ఇది ఉంది. మాకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఏమన్నారంటే మాకు కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఏమైనా ఆప్షన్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయండి అన్నారనమాట. మేము ఆల్మోస్ట్ 6 months తిరిగి 20+ వాటిని తిరిగినాం అనమాట. అన్నిటిని అనలైజ్ చేసాం. అనలైజ్ చేసి రెంట్ ప్లస్ అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేసినా మనకు వస్తున్నది 10-12% మ్యాక్స్ టు మ్యాక్స్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి నెక్స్ట్ 3 years అప్రిషియేషన్ని ఆల్రెడీ కన్సిడర్ తీసుకొని అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు నువ్వు కొనిన తర్వాత నెక్స్ట్ 3 years పెద్ద అప్రిషియేషన్ కూడా ఉండదు కమర్షియల్ ప్రాపర్టీస్లో. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాస్లో కడతారు కమర్షియల్ ప్రాపర్టీస్. అవునా? సో నెక్స్ట్ 3 years అప్రిషియేషన్ వాళ్ళు తీసేసుకుంటున్నారు అనమాట ఇప్పుడే. రెంట్ వైజ్ కమర్షియల్ ప్రాపర్టీ కొనడం అంటే అసలు అసలు రాదనమాట. నీకు 2-3% కూడా వర్కౌట్ అవ్వదు. 3% వర్కౌట్ అయితే అది మంచి రిటర్న్ అనమాట. సో అది ఒకటి కన్సిడర్ చేసుకోండి. అంటే మనకు కొనే ఏరియా ఎలాంటిది, అప్రిషియేషన్ ఎలా ఉంటుంది అనేది ఒకటి కన్సిడర్ చేసుకోవాలన్నమాట. అప్రిషియేషన్ బాగుంది, నాకు ఏరియా తెలుసు, అమ్ముకోవడానికి స్కోప్ ఉంది అనుకుంటే ఆబ్వియస్గా మనం రియల్ ఎస్టేట్లో పెట్టుకోవచ్చు. అట్లని స్టాక్స్ని పక్కన పెట్టేసి ఇన్వెస్ట్ చేయమని చెప్పాను అనమాట. ఎందుకంటే స్టాక్స్లో మీకు లాంగ్ టర్మ్ మార్జిన్ చూడండి, సెన్సెక్స్ 1990 నుంచి చూడండి, నిఫ్టీ చూడండి, మీకు ఇండెక్సే మీకు ఆన్ అండ్ యావరేజ్ 13% రిటర్న్ ఇచ్చింది అనమాట. ఏ రియల్ ఎస్టేట్ నీకు 13% రిటర్న్ రాలా. రియల్ ఎస్టేట్ ఒక పర్టికులర్ ఏరియా, ఒక పర్టికులర్ పాయింట్ వరకు ఉంటుంది. ఆ పర్టికులర్ పాయింట్లో సాచురేట్ అయిపోతున్నాను అంతే. అవును. నువ్వేం చేయాలా, ఫస్ట్ కొనేటప్పుడు ఏరియా సెలెక్ట్ చేసుకోవాలా, దాని గ్రోత్ పొటెన్షియల్స్ చూసుకోవాలా, కరెక్ట్ గ్రోత్ వచ్చినప్పుడు అమ్మేయాలా, అమ్మి మళ్ళీ వేరే స్కోప్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలా. అది పాయింట్. నేను 10 సంవత్సరాల ముందు పెట్టేసిన, 20 సంవత్సరాల ముందు పెట్టేసిన అది ఆడే పెరుగుతుంది, ఆడే ఉంటుంది అంటే ఉండవు అనమాట. సో ఎప్పటికప్పుడు స్టాక్స్ మార్చుకున్నట్లు, మ్యూచువల్ ఫండ్స్ మార్చుకున్నట్లు దీన్ని మార్చుకోగలిగితే ఇన్వెస్ట్మెంట్ బెస్ట్, ఒక రకమైన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే లిక్విడిటీ ప్రాబ్లమే రియల్ ఎస్టేట్లో. నువ్వు కావాలన్నప్పుడు తీసుకోవడానికి కొంచెం కష్టం అనమాట. అండ్ కొన్నిసార్లు గవర్నమెంట్స్ చేంజెస్, గవర్నమెంట్ ఇంపాక్ట్స్, గవర్నమెంట్ డెసిషన్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంటాయి. లైక్ వైజ్ స్టాక్స్లో కూడా గవర్నమెంట్ ఇంపాక్ట్ అవుతుంటాయి, బట్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉండదు అనమాట. ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూస్తే లాస్ట్ 2 years నుంచి డల్గానే ఉంది. బట్ స్టాక్ మార్కెట్ 2 సంవత్సరాలు డల్గా ఎప్పుడు లేదు. 6 months తర్వాత 3 months తర్వాత డల్ ఉంటుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ అమ్ముకుంటూ ఉంటాం, ఇట్లా చేస్తూ ఉంటాం మనం. బట్ ఇండెక్స్ ఒకటి మన పోర్ట్ఫోలియోలో రియల్ ఎస్టేట్ ఉండాలా, స్టాక్స్ ఉండాలా, ఎంత పర్సంటేజ్ అనేది మనం మ్యాటర్ అనమాట. రియల్ ఎస్టేట్ కొనేటప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో నేను చూసింది ఏంటంటే ఒక లేఅవుట్లో ఎల్పీ నెంబర్ ఉంది, రేరా ఉంది,
అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, లేఅవుట్ అయిపోయింది, డెవలప్డ్ లేఅవుట్, రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. మనం రిజిస్ట్రేషన్స్ చేసుకున్నాము. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 3 monthsకి ఒక నోటీస్ వచ్చిందనమాట. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అవును. రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఒక నోటీస్ వచ్చింది ఏంటంటే వేరే వాళ్ళు ఈ ల్యాండ్ మాది అని చెప్పి కేసు వేసినారు, అబ్బా. మీరు కోర్టుకి రావాలా అని ఒక నోటీస్ వచ్చింది. ఓకేనా, ఇదేంది రా గోలా, ఇప్పుడే అన్నీ ఉన్నాయి కదా, అన్నీ వెరిఫై చేసినాం కదా, ఎల్పీ నెంబర్ వెరిఫై చేసినాము, వేరే మనం ఇంక దానికి ఏం చేస్తాం మనము, ఇంకా అంతమించి చేయలేము. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇదేం గోలా అనుకున్నాం అనమాట. బేసిక్గా ఆడేం చేశాడంట, బేసిక్గా ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కోర్టులో నుంచి నోటీస్ పంపించారు. ఓకే. ఆ ఏరియా ఇప్పుడు మొత్తం ఎట్లా 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 పబ్లిష్ అయిందంటే, ఎవరన్నా మనం అమ్మాలనుకున్నా కూడా పోయి ల్యాండ్ని కొనే పొజిషన్ లేదు. కొనే పొజిషన్ లేదు. సరే, ఈ కంపెనీని అప్రోచ్ అయినామనుకుంటే మీకు ఆల్రెడీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినాం కదా, లీగల్గా వెళ్ళండి కావాలండి అని మాట్లాడుతారు వాళ్ళు. ఓ, ఇప్పుడు 3 years నుంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్ అయింది. అవును. అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అమ్ముకుందామంటే బయర్ రావట్లేదు, బయర్ని తొడుకోమైనా కష్టపడి అక్కడ ఎవరో ఒకరు ఏదో చెప్తున్నారు, అలానే వెళ్ళిపోతుంది. అంతే, భయం వేస్తుంది వాళ్ళకేనా. కొన్నప్పుడు ప్రైస్కి ఇప్పుడు డబల్ ఉంది ప్రైస్, కానీ అమ్ముకునేది ఎప్పుడు అమ్ముకోవడానికి ఛాన్స్ లేదు, కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడుస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ వాళ్ళు క్రిమినల్గా క్రిమినల్ కోర్టులో ప్రొసీజర్ అయినారు అనమాట. క్రిమినల్ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్ ఇచ్చింది, సరేలే అవి ఫేక్ డాక్యుమెంట్లే, ల్యాండ్స్ ప్రాపర్గానే ఉన్నాయి అని ఆర్డర్ ఇచ్చింది అనమాట. సరే, ఇప్పుడైనా అమ్ముకోగలం, ఇప్పుడు కూడా అమ్ముకోలేం, ఎందుకంటే సివిల్ కోర్టులో ఆర్డర్ రాలే, ఇంకా బయట రాలే. ఓకే. సరే, జడ్జి వచ్చాడు. జడ్జి ఏమన్నాడు అంటే, ఈ కోర్టు ఆర్డర్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకురమ్మన్నాడు అంట. వాళ్ళు కోర్టుకి హాజరు అవ్వట్లేదు ఇప్పుడు. ఎప్పుడు ఇవన్నీ సెటిల్మెంట్లు అయ్యేది? ఇదేంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్ద జాగ్రత్త అనమాట. లీగాలిటీ ఇష్యూస్ ఉంటాయి రియల్ ఎస్టేట్లో. మనం కొనే ప్లేస్లో ఒకసారి లీగల్గా ఇరుక్కుంటే 10-15 సంవత్సరాలు బయట రాలేమన్నమాట. లిక్విడిటీ ఒక ఇష్యూ అయితే లీగాలిటీ ఒక ఇష్యూ, ప్రాపర్ వెరిఫికేషన్ ఒక ఇష్యూ, ఏరియా గ్రోత్ ఒక ఇష్యూ, గవర్నమెంట్ ఫ్యాక్టర్స్ ఒక ఇష్యూ, ఇన్ని ఇష్యూస్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో వైజ్గా చూసి ఎంత పోర్షన్ రియల్ ఎస్టేట్కి వెళ్ళాలా, ఎంత పోర్షన్ స్టాక్స్కి వెళ్ళాలా, ఎంత పోర్షన్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలా అనేది మీ రిస్క్ క్యాపబిలిటీ ప్రకారం చూస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాం అనమాట. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఎట్లా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తామో అమ్మేది ఎప్పుడు అమ్ముతాం మనం. రియల్ ఎస్టేట్లో మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాం, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ కోసమే కొంటాం గోల్డ్. అమ్ముతామా దాన్ని? అమ్మం కదా, కొనడం మాత్రమే మన చేతిలో ఉంటుంది, అమ్మడం. దానికి తోడు దాన్ని సెక్యూరిటీ చేసుకోవడానికి మళ్ళీ ఛార్జ్, మనకి లాకర్ కొనుక్కోవాలి, బ్యాంక్ దాన్ని మళ్ళీ సెక్యూరిటీ. గోల్డ్ ఉంటుంది కానీ మనం ఖచ్చితంగా సెక్యూర్ చేసుకోవాలి కదా, అదో ఛార్జ్ ఉంటుంది అనమాట. సరే, అప్రిషియేషన్ చూసుకుంటే గోల్డ్ లెక్క అప్రిషియేషన్ 8 to 10% మ్యాక్స్ టు మ్యాక్స్ ఉంది. ఈక్విటీస్ అప్రిషియేషన్ మనకి 13% వరకు ఉంది అనమాట. లాంగ్ టర్మ్లో ఈవెన్ 1% మ్యాటర్. ఓకే, మీరు 30 years 20 years ఆరిజిన్ చూస్తే ఈవెన్ 1% కూడా lakhs crores డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి అన్ని వాటిలోనే ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్, ఎంత పోర్షన్ ఉండాలా, ఎంత పోర్షన్ అలొకేట్ చేసుకోవాలనేది మనం వాయిస్గా డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి తేజ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.